యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం ఇక్కడ బ్యానర్ మీద ఉంది. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుని మహిమ మన మీద ఉదయించాలి. దేవుని నామానికి మన ద్వారా మహిమ రావాలి. అదే దేవుని ఉద్దేశము, అదే దేవుని చిత్తం. ఈ దినము నాకు ఇవ్వబడిన సమయంలో దేవుని వాక్యంలోండి 3 స్త్రీలను మీకు పరిచయం చేసి వారి జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితుల్లో వారు ఎలా స్పందించారు, వారు ఎలా ముందుకు సాగారో దేవుని వాక్యంలోండి మనం ధ్యానించుకుందాం. చూడండి, స్త్రీలముగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఏ 2 స్త్రీల జీవితం ఒక రకంగా ఉంటుందండి. మన పక్కింటోళ్ళలాగా కానీ, మన తోబుట్టువులలాగా కానీ, మన కజిన్స్ లాగా కానీ, మన సొంత అక్క చెల్లెలలాగా కానీ, కొన్నిసార్లు ట్విన్స్ అంటారు కదా. ట్విన్స్ అంటే ఏంటి? కవలలు. ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు, అన్ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు. ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఇద్దరు ఒకే రకంగా ఉంటారు. అందరు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు వాళ్ళని చూసి. కొన్నిసార్లు ట్విన్స్గా పుడతారు కానీ పోలికలు ఉండవు, అన్ఐడెంటికల్ ట్విన్స్ అంటారు. 2 ట్విన్స్ జీవితాన్న మీరు తీసుకొని చూడండి, ఏ ఊరిలో అయినా వారిద్దరి జీవితాలు ఒక రకంగా ఉండవు. పోలికలు ఒక రకంగా ఉంటాయేమో కానీ జీవితాలు మాత్రం ఏ 2 జీవితాలు ఒక రకంగా ఉండవు. ఇప్పుడు దేవుని వాక్యంలోండి 3 స్త్రీలు 3 విభిన్నమైన పరిస్థితుల గుండా వారి జీవిత ప్రయాణము సాగింది. అయితే ఆ పరిస్థితులలో వారు ఎలా స్పందించారో వాటి నుండి కొన్ని శ్రేష్టమైన ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుందాం. జీవితంలో అనుకోని పరిస్థితులు మనందరికీ సంభవిస్తూనే ఉంటాయి. మనం అనుకున్నట్లుగా ఎవరి జీవితం కూడా సాగదండి. మనకి కొన్నిసార్లు చాలా షాక్స్ వస్తూ ఉంటాయి. చాలా ఊహించని పరిస్థితులు, ప్రతికూలమైన వాతావరణాలు ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు మన జీవితం కొన్ని సర్ప్రైజెస్ కూడా వస్తూ ఉంటాయి. మన ఆనందపరిచే, సంతోషపరిచే సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. కానీ మన విశ్వాస జీవితము ఎట్లా ఉంది అనేది ఎప్పుడు బయటపడుతుందంటే మనము అనుకోనని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడే. ఓన్లీ అట్ ద ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ రియల్ ఫెయిత్ ఇస్ ప్రూవ్డ్. నిజమైన విశ్వాసము, అసలు సిసలైన విశ్వాసము, భక్తి ఎప్పుడు రుజువు చేయబడుతుందంటే శ్రమల గుండా వెళ్ళినప్పుడు మాత్రమే. మొట్టమొదటి స్త్రీ నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న వ్యక్తి ఎవరంటే ఆమె భర్త గొప్ప దైవజనుడు, దేవుని ద్వారా గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్న వ్యక్తి. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు కదా, ఎవరైనా దేవుని నుండి గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్న వ్యక్తి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఇది యోబు భక్తుని గురించి మరి చెప్పబడిన శ్రేష్టమైన సాక్ష్యం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. వాట్ అ గాడ్లీ మ్యాన్. ఈరోజు నేను చెప్పబోతున్న మొట్టమొదటి స్త్రీ ఎవరంటే యోబు యొక్క భార్య. పేరు తెలీదండి, మిస్సెస్ జోబ్ అంతే. భార్య పేరైతే వ్రాయబడలేదు. బహుశా మనలో చాలామంది ఆమె పర్సనాలిటీకి, ఆమె ఆలోచన విధానానికి మనం ఫిట్ అవుతామేమో. అందుకని దేవుడు ఆమె పేరైతే దేవుని లేఖనాలలో వ్రాయించలేదు. యోబు యొక్క భార్య గొప్ప దైవజనునికి భార్య అయిపోయింది. దేవుని యందు భయభక్తులు కలిగే వ్యక్తికి భార్య అయిపోయింది. ప్రియమైన సహోదరి, నీవు దేవుని యందు భయభక్తులు కలిగే వ్యక్తిని భర్తగా కలిగి ఉన్నావంటే నువ్వు నిజంగా ధన్యురాలివే. నీకు సొంత ఇల్లు ఉన్నా లేకపోయినా, సొంత కారు ఉన్నా లేకపోయినా, ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిని ఇంట్లో నీకు భర్తగా ఉన్నాడంటే, ఒకవేళ వివాహం కాని వారు దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రులకు నువ్వు పుట్టావంటే కూడా నీకు అది గొప్ప ఆశీర్వాదమే, గొప్ప దీవెనే. షీ హ్యాడ్ అ వెరీ వెరీ గాడ్లీ హస్బెండ్. కానీ ఈమె జీవితంలో చాలా సమృద్ధిని చూసింది. ఒక్కసారిగా అన్నీ కోల్పోయి లేమిని కూడా చూసింది. షీ సా ద వర్స్ట్, షీ సా ద బెస్ట్ అండ్ షీ ఆల్సో సా ద వర్స్ట్. శ్రేష్టమైన దినాలు చూసింది తన జీవితంలో, భయంకరమైన దినాలు చూసింది, అన్నీ ఉన్న పరిస్థితి చూసింది, ఏమీ లేని పరిస్థితిని కూడా చూసింది. సమృద్ధి కలిగిన వ్యక్తిగా యోబు ఉన్నాడు. దేవుని చేత అత్యంత ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఆత్మీయంగాను శారీరకంగాను ఎంతో దీవించబడిన వ్యక్తిగా ఉన్న యోబు జీవితంలో ఒక్కసారి ఏమైపోయిందంటే అతనికి ఉన్న పశువులన్నీ కూడా చనిపోయాయి. శత్రువులు వచ్చి వాటిని తీసుకొని వెళ్ళిపోయారు. ఆకాశం నుండి అగ్ని వచ్చి వాటిని కాల్చేసింది. అప్పటి వరకు ఇంటి నిండా పనోళ్ళు ఉన్నారు. ఒక్కసారిగా పనోళ్ళందరూ ఖాళీ అయిపోయారు, ఎవరు లేరండి. ఇంటి నిండా పశువులు, పశు సంపద ఉంది, ఇప్పుడు ఏమీ లేదు. ఇంటి నిండా పనివారు ఉన్నారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఎవరు లేరు. ఇంటి నిండా పిల్లలు ఉన్నారు, 7 కుమారులు, 3 కుమార్తెలు. ఒక్కసారిగా పిల్లలందరూ చనిపోయారు. సో యోబు జీవితంలో ఒక మాటలో చెప్పాలంటే అత్యంత ధనికుడైన వ్యక్తి నుండి అత్యంత బీదవాడైన వ్యక్తిగా అతని జీవితం దిగజారిపోయిందండి. చాలా స్వల్ప కాలంలో, చాలా అతి తక్కువ సమయంలో.
పెద్దలు ఏమంటారంటే భార్యకు భర్త పట్ల ఉన్న ప్రేమ ఎప్పుడు బయటకు వస్తుందంటే భర్త కష్టాల్లో అంట. ఏంటంట, భర్తకు అన్నీ బాగున్నప్పుడు మా ఆయనండి మామూలు కాదండి, ఇంకా నా భర్త గారండి అని ఎంత పొగుడుతారో, ఎంత మెచ్చుకుంటారో, ఎంత బాగా చూసుకుంటారో. అదే భర్త కష్టాల్లో కూరుకున్నప్పుడు, అదే భర్త నష్టాలను పొందుకున్నప్పుడు, అదే భర్త ఒకవేళ ఉద్యోగాన్ని కోల్పోయి ఇంటికి జీతం తేలేని పరిస్థితిలో ఇక ఈ భార్య మొదలు పెడుతుంది, నిన్ను ఎందుకు కట్టుకున్నానో, నా దురదృష్టాన్ని ఇలాంటోడు నాకు రావడం కదండి. ముందు మాట్లాడిన మాటలన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయి. భర్త మీద ఉన్న ప్రేమ, నిజమైన ప్రేమ ఎప్పుడు బయటకు వస్తుందంటే భార్యకి భర్త యొక్క కష్టాలలోనే, భర్త యొక్క శ్రమలలోనే. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఆశిస్తున్నాను. యోబు తన భార్య ఇద్దరూ శ్రమలు ఎదుర్కొన్నారు, ఇద్దరూ నష్టాన్ని పొందుకున్నారు, ఇద్దరూ కష్టాల సుడిగుండంలో ఇరుక్కున్నారు. అయితే నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, హూ లాస్ట్ ద మోస్ట్? ఇద్దరిలో ఎక్కువ వేదనను ఎవరు పొందారు చెప్పండి. ఇద్దరిలో ఎక్కువ వేదన ఎవరు పొందారు? ఎందుకు? ఇద్దరు ఆస్తి పోయింది, ఇద్దరి పనివారు పోయారు, ఇద్దరికి పుట్టిన పిల్లలు పోయారు. కానీ యోబు ఆన్ టాప్ ఆఫ్ దాట్, అంతకన్నా ఎక్కువగా యోబు జీవితంలో వచ్చిన శ్రమ ఏంటంటే, యోబు గ్రంథము 2వ అధ్యాయము 6-7 వచనాలు. అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును, ఒక్క కురుపోస్తేనే తట్టుకోలేం, అవునా? స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా డేంజరస్ అండి, చర్మ వ్యాధులు, అవునా? చిన్న చర్మ వ్యాధి వస్తే, ఒక్క చిన్న కురుపు వస్తేనే ఇది ఎప్పుడు పోద్దా అని కనిపెడతాం కదా. ఈ బాధ ఎప్పుడు పోద్దా, ఈ నొప్పి ఎప్పుడు పోద్దా, ఈ దురద ఎప్పుడు పోద్దా, ఈ సమస్య ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తాము. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గ్యాప్ లేకుండా దేహం అంతా బాధ కలిగిన కురుపులతో, ఒక మాటలో చెప్పాలంటే సఫరింగ్ ఇన్ హిస్ బాడీ. మానసికంగా చాలా వేదన ఉంది. కళ్ళ ముందు బిడ్డలు లేరు, కన్న బిడ్డలు లేరు అనే వేదన ఒకవైపు, సమృద్ధి నుండి లేమిలోకి, కొరతలోకి వచ్చేసాడు అనే వేదన మరి ఒక వైపు అయితే, తన దేహంలో వస్తున్న ఆ వ్యాధి వలన, తనను బాధిస్తున్న వ్యాధి వలన జోబ్ సఫర్డ్ ద మోస్ట్. ఎక్కువ శ్రమ ఎవరు పొందారంటే యోబు పొందాడు. అయితే ఈ శ్రమలో యోబు యొక్క స్పందన ఏంటో చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21-22 వచనాలు. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని. అట్ ద ఫేస్ ఆఫ్ లాస్ జోబ్ గేవ్ ప్రైజ్ టు గాడ్. నష్టం వచ్చింది, అంతా నష్టమే, ఎటు చూసినా కష్టమే. అతన్ని చూసి అందరూ అయ్యో 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 అనే పరిస్థితి. కానీ యోబు మాత్రం, దేవా నేను నిన్ను స్తుతిస్తానయ్యా, నాకు అన్నీ ఇచ్చినప్పుడు ఎలా స్తుతించావో, నాకు కంటి నిండా ఆహారము సమృద్ధి ఉన్నప్పుడు ఎట్లా స్తుతించానో, ఒంటి నిండా ఆరోగ్యం ఉన్నప్పుడు ఎట్లా స్తుతించాను, ఏమీ లేకపోయినా పర్వాలేదు, నేను నిన్ను స్తుతిస్తానని దేవుని స్తుతిస్తున్న వ్యక్తిగా, దేవుని యందు విశ్వాసాన్ని కాపాడుకున్న వ్యక్తిగా యోబు మనకు కనబడతా ఉన్నాడు. కానీ ఈరోజు నా అంశం ఏంటంటే, యోబు యొక్క భార్య. యోబు యొక్క భార్య ఇప్పుడు అంతా చూస్తూ ఉంది, తనకు కూడా అంతా జరుగుతూ ఉంది. తన భర్త జీవితంలో, తన జీవితంలో జరుగుతున్న పరిస్థితులన్నిటికీ ప్రత్యక్ష సాక్షి ఎవరంటే యోబు భార్యే. ఇప్పుడు యోబు భార్య తన భర్త వద్దకు వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటని ఆలోచన చేసినట్లయితే చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలక యుందువా, దేవుని దూషించి మరణము. యోబు భార్యలో 3 అంశాలు చెప్తానండి. మొట్టమొదటిగా, కష్టాలు రాగానే విశ్వాసం కోల్పోయింది. కష్టం రాగానే విశ్వాసము. అందుకే నేను ఒక మాట చెప్తా ఉంటా, క్రైస్తవులకి షుగర్ డౌన్, బీపీ డౌన్ కాదు కానీ ఫెయిత్ డౌన్ అయిపోతూ ఉంటుంది చాలాసార్లు, అవునండి. షుగర్ డౌన్ అవగానే ఏం చేస్తావు, అమ్మో నాకు నీరసం వస్తుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, అర్జెంటుగా చాక్లెట్ ఇవ్వండి, అర్జెంటుగా పంచదార కలిపి వాటర్ ఇవ్వండి అని తాగుతూ ఉంటాం. బీపీ డౌన్ అయితే కూడా ఎట్లా ఉంటుంది తెలుసు, కానీ విశ్వాసం డౌన్ అయిపోతున్నా మనకు అర్థం కాదు.
కదండి, అంత బాగానే ఉన్నానులేండి, పర్లేదు. యోబు భార్యకి ఏమైందంటే విశ్వాసము, షీ లాస్ట్ హర్ ఫెయిత్ ఇన్ గాడ్. అప్పటి వరకు దేవుని ఎడల ఆమెకున్న విశ్వాసం అంతా కోల్పోయింది. అంత మాత్రమే కాదు, విశ్వాసంలో చాలా స్థిరంగా ఉన్న తన భర్త దగ్గరికి వెళ్ళి చెప్తుంది, నువ్వు వదిలిపెట్టేయ్యా. విశ్వాసాన్ని విడిచిపెట్టడం ఒక పొరపాటు అయితే, విశ్వాసముతో ఉన్న తన భర్తను బలహీనపరచడం ఇంకొక పెద్ద. నీకు ఒకవేళ విశ్వాసం సరిపోవట్లేదా? అడుగు, ప్రభువా నాకు విశ్వాసం ఇవ్వయ్యా, నన్ను విశ్వాసంతో నేను బలహీనపడకూడదు. నేను ఇంకెవరిని నా కుటుంబంలో కానీ నన్ను చూస్తున్న వారిని కూడా నేను బలహీనపరచడానికి వీలు లేదు. యోబు భార్య యొక్క పరిస్థితి ఏంటంటే, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా అంటూ షీ వాజ్ టెంప్టింగ్ హర్ హస్బెండ్ టు స్పీక్ అగేన్స్ట్ గాడ్. దేవునికి విరోధంగా మాట్లాడమని తన భర్తను ప్రేరేపిస్తున్నట్లుగా షీ వాజ్ ఇన్స్పైరింగ్. తన భర్తను ప్రేరేపిస్తూ ఉంది. ఏమనంటే, నువ్వు దేవునికి విరోధంగా మాట్లాడయ్యా. ఒక మాట అడుగుతాను, దేవునికి విరోధంగా మాట్లాడు అని ముందు ఆలోచన వచ్చి ఉంటుందా, మాట వచ్చి ఉంటుందా నోట్లోంచి? ఆలోచన రాగానే ఏం చేసి ఉండాలి? ప్రభు నన్ను క్షమించయ్యా, ఇంత భయంకరమైన ఆలోచన నాకు ఎందుకు వస్తుంది, ఇంత విపరీతంగా నేను ఎట్లా ఆలోచించగలుగుతున్నా, ఇది నాకు అపవాది కలుగ చేసిన శోధనే. నేను మాత్రం ఈ ఆలోచనను నా భర్తతో పంచుకోను, ఎందుకంటే అలా నేను నా భర్తను ప్రేరేపిస్తే, ఒకవేళ నా భర్త బలహీనుడై అదే విధంగా చేస్తే నా కుటుంబానికి అది శాపం అని ఆమె ఆపు ఉండాలి. కానీ ఆమె మనసులోకి వచ్చిన ఆలోచన అది కార్యరూపం దాల్చేలా షీ స్టార్టెడ్ స్పీకింగ్ ఇట్. నోటి ద్వారా ఆమె పలుకుతా ఉంది. ప్రియమైన సహోదరి, దేవునికి విరోధమైన ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. మనం ఎవరో అతీతులం కాదు. ఆకాశం నుండి ఊడిపడిన దేవదూతలు ఎవరైనా ఉన్నారండి రామచంద్రపురంలో? రాజమండ్రి నుంచి వచ్చిన మేమైతే కాదు, మీరేమో నాకు తెలీదు. మనుషులమే కదా, అందరం మనుషులమే. మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడని ఉంది 103వ కీర్తనలో. ఈ మంటి దేహంలో పాప స్వభావాన్ని కలిగిన మనకు కొన్నిసార్లు చాలా భయంకరమైన ఆలోచనలు రావచ్చు. అపవాది శోధించినప్పుడు, నువ్వు ప్రార్థనలో మెలకువగలిగి లేనప్పుడు, నిన్ను బలహీనపరిచే ఆలోచనలు అపవాది కలుగ చేసినప్పుడు అది ఆలోచన లెవెల్లోనే నువ్వు ఆపేయాలా. డోంట్ లెట్ ఇట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. ఆ ఆలోచన నీ నోటి ద్వారా, నీ మాటల గుండా దాన్ని బయటకు రానివ్వకు. యోబు యొక్క భార్య స్తుతిస్తున్న తన భర్తను దేవుని దూషించమని ప్రేరేపిస్తాం. ఎంత విడ్డూరం అండి, ఎంత విడ్డూరం ఇది. అంటే శ్రమ రాగానే ఆమె అనుకుంటుంది, ఇంకా దేవుడు మనల్ని ప్రేమించట్లేదు, ఇక దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు, ఇంకెందుకయ్యా నువ్వు దేవుని స్తుతించటము, ఇంకెందుకయ్యా నువ్వు దేవుని విడవకుండా పట్టుకోవడం. గొప్ప విషయం ఏంటంటే, యోబు భక్తుడు భార్య మాట వినలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హీ వాజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిజ్ వైఫ్. నా భార్య దేవునికి వ్యతిరేకమైన మాట చెప్తే నేను వినలేదు. అందుకే యోబు జీవితంలో కోల్పోయిన వాటన్నిటినీ దేవుడు రెండంతలుగా అనుగ్రహించాడు. ప్రియమైన సహోదరి, నీ కుటుంబంపై నీవు చూపించే ప్రభావము ఒకసారి ఆలోచన చేసావా? నీ భర్త జీవితంపై నీ ప్రభావం ఏంటి? నీ బిడ్డలపై నీ ప్రభావం ఏంటి? దేవుడు నీకు కుటుంబాన్ని ఒక కారణంతో ఇచ్చాడు, ఒక ఉద్దేశంతో ఇచ్చాడు. వారిని దేవునికి విరోధంగా తీసుకువెళ్ళాలని కాదు, వారిని దేవునికి దగ్గరగా చేర్చాలని. నీవు ఒక మరియ వలె దేవుని పాదాల చెంత దేవునితో అంటుకట్టబడి జీవించి ఆయన మహిమతో నువ్వు నింపబడి నీ కుటుంబాన్ని కూడా దేవుని వెలుగుతో నువ్వు నింపడానికి ఒక జ్యోతి వలె ప్రకాశించాలని దేవుడిని రక్షించాడు తప్ప, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు దేవునికి వేరై, దేవునికి దూరమై నీ కుటుంబాన్ని కూడా దేవునికి దూరంగా నడిపించాలని ఆయన చిత్తం ఎన్నడూ కూడా కాదు. మొట్టమొదటిగా యోబు భార్య నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, శ్రమలలో దేవుని గట్టిగా. యోబు సచ్ అన్ ఇన్స్పైరింగ్ మ్యాన్. ఎంత గొప్ప శ్రేష్టమైన జీవితం జీవించి, ఎంత ప్రభావవంతమైన జీవితము జీవించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును. స్తుతి తప్ప దూషణ మాటలు రానివ్వను, స్తుతి తప్ప నిష్ఠూరాలు రానివ్వను. కొన్నిసార్లు మనకు నిష్ఠూరాలు వస్తూ ఉంటాయి. దేవుడు అందరికీ చేస్తాడండి, నాకు చేయడండి. దేవుడు అందరినీ జ్ఞాపకం చేసుకుంటాడండి, నన్ను మాత్రం జ్ఞాపకం చేసుకోవట్లేదండి అని కొన్నిసార్లు స్తుతించడానికి బదులుగా నిష్ఠూరపడుతూ, నిష్ఠూరాలు కొన్నిసార్లు నువ్వు వ్యక్తపరుస్తూ ఉన్నావేమో. దేవునికి ఆ అనుభవము ఇష్టం లేదు.
దాని అటువంటి మాటల ద్వారా, అటువంటి ప్రవర్తన ద్వారా దేవుడు ఎన్నడూ కూడా మహిమను పొందడు. రెండవదిగా మీకు నేను జ్ఞాపకం చేయాలనుకున్న వ్యక్తి ఎవరంటే, ఆది కాండంలోనే మనం చూసే ఆ వ్యక్తి అబ్రహాము యొక్క బంధువు అయిన లోతు కుటుంబము, లోతు యొక్క భార్య. మనందరికీ తెలుసు చరిత్ర. ఆదికాండ గ్రంథంలో మనం గమనించినట్లయితే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము కల్దీయ దేశాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించే దేశము వైపుగా తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు అబ్రహాము యొక్క బంధువైన లోతు అంటాడు, నేను కూడా నీతో వస్తాను అబ్రహాము, నన్ను నీతో పాటు రానివ్వంటే అబ్రహాము లోతును తన కుటుంబాన్ని కూడా వెంట పెట్టుకొని ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. సరే, ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇంతలో మరి దేవుడు వారిని ఆశీర్వదించి వర్ధిల్ల చేయడం మొదలుపెట్టాడు. ఒక్కసారి దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే ఇంకా ఆశీర్వాదాలు ఆగవండి. ఆయన కొరకు నమ్మకంగా ఎదురు చూసిన వారిని, ఆయన మాటకు విధేయత చూపించిన వారిని దేవుడు ఆశీర్వదించే విధానం బహుశ్రేష్టమైనది. దేవుడు మరి అబ్రహాము ఆయన మాటకు, పిలుపుకు విధేయత చూపించుట ద్వారా అబ్రహామును బహుగా ఆశీర్వదించారు. అబ్రహాముతో ఉన్న లోతు కుటుంబాన్ని కూడా బహుగా ఆశీర్వదించిన కారణం చేత వారికి గొర్రెలు, గొడ్లు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు అబ్రహాము గొర్రెల కాపర్లకు, లోతు గొర్రెల కాపర్లకు కలహం వచ్చింది. కలహం రాగానే ఈ విషయం అబ్రహాముకు తెలిసింది. అప్పుడు అబ్రహాము లోతును పిలిచి అన్నాడు, లోతు, నీవు నేను బంధువులము, మనకు కలహం ఉండడానికి వీలు లేదు. సమాధానంతో నువ్వు ఒక వైపుకు వెళ్ళు, నేను ఒక వైపుకు వెళ్ళిపోతాను, మనం విడిపోదాం, సమాధానంతో విడిపోదామని లోతుతో అబ్రహాము మాట్లాడినప్పుడు లోతు ఒక చాయిస్ చేసుకున్నాడండి, ఒక ఎంపిక చేసుకున్నాడు. ఆది కాండము 13వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. ఆది కాండము 13వ అధ్యాయము మొదటగా మరి 10వ వచనం చదువుదాం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశమై. సొదొమ గొమొర్రా అనే ప్రాంతం యొక్క పాస్ట్, గతం, వర్తమానం ఏంటంటే పచ్చగా ఉందంట, సమృద్ధిగా నీళ్ళు ఉన్నాయంట. దాన్ని చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది అంటే యెహోవా తోట అనిపిస్తుందంట. కానీ దాని ఫ్యూచర్ ఏంటంటే బూడిద. ఏంటండి, ఒక్క మొక్క కూడా మొలవదు అక్కడ. ఎందుకంటే దేవుడు అగ్నిగంధకాలతో సొదొమ గొమొర్రా అనే ప్రాంతాన్ని కాల్చేయబోతున్నారు అక్కడున్న ప్రజల యొక్క పాపం వలన. కానీ లోతును అబ్రహాము, నువ్వు ఒక వైపుకు వెళ్ళు, నేను ఒక వైపుకు వెళ్తాను, నువ్వు ఎంపిక చేసుకో అయ్యా అనగానే కన్నులెత్తి చూశాడంట. ఏది బాగుంది? ప్రార్థన చేయాల. ఎంపిక చేసేటప్పుడు ప్రార్థన, కన్నులెత్తి బాగా చూశాడు, ఏది మంచి కనబడుతుందో దాన్ని ఎంచుకుందామని. కొన్నిసార్లు మనం కూడా ఎంపికలు చేసేటప్పుడు ప్రార్థన చేసుకొని ఎంపికలు చేసుకోకుండా కళ్ళతో బాగా చూసి ఎంపిక చేసుకుంటాం. అది కన్నులకు మంచిగా ఉంటుంది, కానీ భవిష్యత్తులో అది చాలా భయంకరంగా తయారవుతుంది. అవునా కాదండి? పెళ్లి చూపులకి వెళ్తారు, వాళ్ళ కొడుకుకి మంచి సంబంధం చూడాలని వెళ్ళి చూసి రాగానే అందరూ ఏమడుగుతారు? బాగుందా అమ్మాయి? తెల్లగా ఉందా? మంచి అన్నీ వేసుకుందా? ఆభరణాలు అన్నీ వేసుకుందా? బాగుందా? అదే చూస్తారు తప్ప రక్షణ పొందిందా, ప్రార్థన చేసుకుంటుందా, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉందా, ఇతరులకు సహాయం చేస్తుందా, దయగలిగిన హృదయం, ఇవేమీ అవసరంలా. కంటికి ఏం కనబడతాయో వాట్ ఎవర్ ఈజ్ ఇంప్రెసివ్ వాటితో మాత్రం ముందుకు వెళ్ళిపోతారు. తర్వాత చాలా బాధపడతారు ఎంపిక చేసుకున్న తర్వాత. లోతు జీవితంలో కూడా హీ చోజ్ బేస్డ్ ఆన్ వాట్ హీ సా. వేటిని కళ్ళతో చూశాడో ఆ చూసిన దాన్ని బట్టి నిర్ణయం తీసేసుకున్నాడు. సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాడు. కానీ సొదొమ గొమొర్రా ప్రాంతం యొక్క పరిస్థితి ఏంటని ఆలోచన చేస్తే 13వ వచనం, సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులునై. దుష్టులంట, బహుపాపులంట, మామూలు పాపులు కాదు. పాపుల్లో కూడా కేటగిరీలు, అర్థమవుతుందండి? వీడు కొంచెం చెడ్డోడంటే వీడు మరీ చెడ్డోడండి అంటారు. అంటే అర్థం ఏంటి? ఇంకా వాడి జోలికి కూడా ఎవరు వెళ్ళకూడదు అనమాట, వాడి చూపు కూడా పడకూడదు అనమాట. పడిందంటే అయిపోయినట్టే. సొదొమ పరిస్థితి ఏంటి? సొదొమ గొమొర్రా ప్రాంతముల ప్రజల పరిస్థితి ఏంటంటే దుష్టులు, బహుపాపులు. అది కళ్ళతో చూస్తే కనబడలేదు కదా, దూరం నుండి పచ్చగా
నీటితో సమృద్ధిగా కనబడింది, సస్యశ్యామలంగా కనబడింది. లోతుకి వెళ్ళిపోయాడు. కానీ అక్కడికి వెళ్ళాక అర్థమైంది ఆ ప్రాంతం ప్రజలు బహు భయంకరమైన వారు, దేవునికి అవిధేయంగా బ్రతికేవారు. వారి మధ్యలోనే అక్కడే గుడారం వేసుకున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండుచు. నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దంటే కాపురం ఉంటానయ్యా వాళ్ళ మధ్యలో అని వెళ్ళి గుడారం వేసుకున్నాడు లోతు. అర్థమవుతుందండి? కొన్నిసార్లు దేవుని మాటలు మనం లైట్గా తీసుకుంటాం. దేవుడు మరీ ఎక్కువ జాగ్రత్త చెప్పేస్తున్నాడు, అది చేయొద్దు, ఇది చేయొద్దు. పిల్లలకు చూడండి ఎట్లా ఉంటుంది, స్కూల్కి వెళ్ళేటప్పుడు తల్లి అంటది అది చేయొద్దు, ఇది చేయొద్దు, అటెళ్ళొద్దు, ఇటెళ్ళొద్దు, ఎగరొద్దు, దూకొద్దు, కుదురుగా ఉండు, అది ఇది అని అన్నీ చెప్తా ఉంటాయి. పిల్లలకి ఎట్లా అనిపిస్తుందండి? మా అమ్మ ఊరికే విసిగిస్తూ ఉంటుంది. అన్నిటికీ భయమే మా అమ్మకి కదా, అన్నిటికీ జాగ్రత్తలు చెప్పి నాకు తెలీదా ఎట్లా ఉండాలో, నన్ను నేను చూసుకోలేనా అనుకుంటారు. ఏ కాలో చేయి ఇరిగాక అర్థమవుతుంది అమ్మ అన్ని జాగ్రత్తలు ఎందుకు. కానీ ముందు వింటున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా చిరాగ్గా ఉంటుంది. దేవుని మాటలలో, దేవుని వాక్యంలో ఆయన న్యాయ విధులు, కట్టడలు, ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే మన క్షేమం కొరకే, మన ఆశీర్వాదము కొరకే, మన దీవెన కొరకే. నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు, దుష్టులున్న చోట, అపహాసకులున్న చోట, పాపులున్న చోట అని అంత ఖచ్చితంగా దేవుడు చెప్తే నడిస్తే ఏమవుతుందండి? పర్వాలేదండి. నిలబడితే ఏమవుతుందండి? కూర్చుంటే ఏమవుతుందండి? సహవాసం చేస్తే ఏమవుతుందండి? వాళ్ళతో స్నేహం చేస్తే ఏమవుతుందండి? ఏం కాదండి, మేము చాలా స్ట్రాంగ్ అండి అని కొంతమంది దేవుని మాటకు విరుద్ధంగా వెళ్ళి దానికి తగిన వెల చెల్లిస్తూ ఉంటారండి. తర్వాత వెల చెల్లించినప్పుడు అర్థమవుతుంది దేవుని మాటను ధిక్కరించడం వల్ల ఇంత నష్టం పొందుకున్నానా అని. సరే, లోతు తన కుటుంబం వెళ్ళి ఆ సొదొమ ప్రాంతంలో అక్కడ గుడారం వేసుకొని వారు కాపురం ఉన్నారు. ఆ తర్వాత ప్రతి దినము లోతు జీవితంలో ఒక అనుభవం కలిగేదంట. ఏంటి అనుభవం చూడండి, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు, వాళ్ళని చూస్తూ ఆయన వింటున్న వాటిని బట్టి, చూస్తున్న వాటిని బట్టి బాధపడుతూనే బ్రతికాడంట. నువ్వు ప్రశ్న అడుగుతాను, అంత బాధపడితే ఎవరు బ్రతకమన్నారండి పాపుల మధ్యలో? బయటకు వచ్చి, దూరంగా వచ్చి మరొక ప్రాంతంలో స్థిరపడడానికి అవకాశాలు లేవా? ఉన్నాయి. అదేమన్నా జైలా అండి? చెప్పండి. లోతు ఏమన్నా చెరసాలలో ఉన్నాడా? లోతుని ఎవరైనా జైల్లో వేసి నువ్వు 5 సంవత్సరాలు ఇక్కడే ఉండాలయ్యా అని ఎవరైనా షరతులు పెట్టారా? ఎవరు పెట్టలా. కానీ ప్రాబబ్లీ ఆ సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత బహుశా లోతు, అతని కుటుంబం బాగా సెటిల్ అయిపోయి ఉంటారు. ఒక ఇల్లు కట్టుకోనో, ఆ తర్వాత ఇరుగు పొరుగు వారు స్నేహితులు అయిపోయో. ఇప్పుడు మారాలంటే చాలా, కొంతమంది చూడండి ఇల్లు మారాలంటే అటాచ్మెంట్. ఏం అటాచ్మెంటు? ఆ ఇంటితో, ఆ ఇంటి ముందున్న చెట్టు, ఆ ఇంటి వెనకాల ఉన్న సందు, ఆ ఇంట్లో ఉన్న ఆ కిచెన్ రూము, ఇంకా వేరే ఇల్లులు కొనుక్కున్నా, వేరే దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉన్నా, ఏమోనండి నా మనసు బాగా అటాచ్మెంట్ అయిపోయిందండి. ఈ ఇల్లు వదిలిపెట్టి ఇంకెక్కడికి వెళ్ళలేనండి. ప్రాబబ్లీ లార్డ్స్ ఫ్యామిలీ హ్యాడ్ అ సిమిలర్ అటాచ్మెంట్. లోతు కుటుంబానికి కూడా అలాగా పెనవేసుకుపోయారేమో అక్కడ ఉన్న పరిస్థితులతో. కానీ లోతు మాత్రం అనుదినము తన మనసును నొప్పించుకుంటూనే వారి మధ్యలో బ్రతికాడంట. కానీ దుష్టులైన, దేవునికి అవిధేయమైన, బహుపాపులైన సొదొమ ప్రజల మధ్యలో సహవాసం చేయడం ద్వారా ఏం జరిగిందంటే లోతు యొక్క కుటుంబము విశ్వాసంలో ఉండి నెమ్మదిగా జారిపోవడము ప్రారంభించారు. దుష్టుల మధ్యలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రభావం మన మీద ఉంటుంది, అందులో డౌటే లేదు. చుట్టూ ఫ్యాక్టరీలు పెట్టుకొని ఆ పొగ గొట్టాలలో నుండి పొల్యూషన్ బయటకు వస్తూ ఉంటే, నా ఇంట్లో కిటికీలన్నీ వేసుకున్నానండి, తలుపులన్నీ వేసుకున్నానండి, మాకు ఆ పొల్యూషన్, ఆ కాలుష్యం మాకేం రాదండి అని భ్రమపడితే కుదురుతుందండి? మీరు చూడండి, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇంట్లో వాళ్ళకి రకరకాల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఊపిరితిత్తుల సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే చుట్టూ ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, ఫ్యాక్టరీల మధ్యలో ఇల్లు కట్టుకున్నారు కాబట్టి.
చుట్టూ పాపులు ఆ పాపాన్ని ప్రేమించే, పాపంతో సహవాసం చేస్తే భయంకరమైన దేవునికి అవిధేయులైన వ్యక్తుల మధ్యలో స్థిరపడిపోయింది లోతు కుటుంబము. వారి పాపపు జీవితం యొక్క ప్రభావము లోతు యొక్క కుటుంబంపై కూడా పడింది. అయితే దేవుడు తన కృపలో అబ్రహాముకు తెలియచేసి అబ్రహాము యొక్క ప్రార్థనను బట్టి లోతును అతని కుటుంబాన్ని ఆ ఊరిలో నుండి బయటకు తీసుకురావాలనుకున్నాడండి. సొదొమ గొమొర్రా ప్రాంతం మీద దేవుని కోపం మండింది. సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని దేవుడు ఆకాశం నుండి అగ్నిగంధకాలు పంపించి కాల్చేయాలనుకున్నప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో బ్రతిమాలాడు, దేవా ఆ దేశంలో కొంతమంది నీతిమంతులు ఉన్న వారి కొరకు ఆ ప్రాంతాన్ని నువ్వు స్పేర్ చేయనైనా విడిచిపెట్టయ్యా అని దేవుని సన్నిధిలో బ్రతిమాలుకున్నప్పుడు అబ్రహాము ప్రార్థనను విని దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించాలని 2 దేవదూతలను పంపించాడండి. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 15-16 వచనాలు. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట దేవుడు 2 దూతలను పంపించారని. 2 ఏంజల్స్ పరలోకము నుండి లోతును అతని కుటుంబాన్ని నాశనం నుండి తప్పించడానికి 2 దేవదూతలు వెళ్ళి ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురవబోతున్నాయి, లోతు త్వరగా రా బయటకంటే లేట్ చేస్తున్నాడంట. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, ప్రయాణాలంటే ఎవరు లేట్ చేస్తారు? ఒప్పుకోవాలి మనం. ఎవరండి? మనమే. భర్త బయట కూర్చొని అయిందా పద ట్రైన్ వెళ్ళిపోద్ది, బస్సు వెళ్ళిపోద్ది, ఫ్లైట్ అయితే ఫ్లైట్ వెళ్ళిపోద్ది, కార్యక్రమం అయిపోద్ది అన్నా కూడా మనం ఏం చేస్తుంటామండి? సర్దుతూనే ఉంటాం. ఆ సర్దుడు కార్యక్రమము ఎంతకీ అవ్వదు. ఇక పిల్లలతో ప్రయాణం అంటే ఇంక చెప్పక్కర్లేదు కదా, అన్నీ ఆలోచించుకొని అన్నీ పెట్టుకోవాలి. లోతు తడవు చేశానంటే ఐ డోంట్ థింక్ ఇట్ వాజ్ డిలే ఆన్ లాట్స్ సైడ్. లోతు చేసిన తడవని నేను అనుకోవట్లేదు, కానీ ఆ కుటుంబంలో ఉన్నారు కదా 3 తల్లి, 2 కుమార్తెలు ఉన్నారు. కానీ చరిత్ర గ్రంథాలు మనం చూసినట్లయితే లోతుకు కుమారులు కూడా ఉన్నారంట, కానీ వాళ్ళ పాపంలో మునిగిపోయారు అంతే. తండ్రితో లేరు. ఆ ఉగ్రత నుండి తప్పించబడే అవకాశం కూడా వారు పొందుకోలేకపోయారు, ఎందుకంటే వారు ఎప్పుడో లోకంలో కలిసిపోయారు. 2 కూతుర్లు మాత్రం ఉన్నారు ఇంట్లో. వాళ్ళకి దేవుడు కనికరించి వారికి ఒక అవకాశము ఇచ్చాడు. ఇప్పుడు తడవు చేస్తూ ఉండగా ఇంకా దేవదూతలు టైం అయిపోతుందని 4 చేతులు పట్టుకొని బయటకు లాక్కొని వచ్చి బయట నిలబెట్టారు. అయితే దేవుడు ఒక ఖచ్చితమైన షరతు వారికి ఇచ్చారు. ఏమనంటే, మీరు వెనకకి తిరిగి మాత్రము చూడొద్దు, డోంట్ లుక్ బ్యాక్. ఇది కష్టమా ఈజీయా చెప్పాలి? వెనక్కి తిరగద్దు అంటే కష్టమా ఈజీయా? కొంతమంది కష్టం అంటున్నారు. ఎందుకు కష్టం? తలక్రిందులుగా నిలబడండి అంటే కష్టం, అవునా? వెనక్కి తిరగద్దంటే ఏం కష్టం అండి? ఎవరికి కష్టం తెలుసా? రూల్స్ బ్రేక్ చేయాలనే స్వభావం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కష్టం. భర్త గట్టిగా మాట్లాడొద్దంటే ఇంకా గట్టిగా మాట్లాడతాను, పరువు పోద్ది, ఏం పర్లేదు, రోడ్డు మీదకి వెళ్ళి దెబ్బలాడతాం. లేరండి అట్లాంటి వాళ్ళు? పద మందిరానికి, ఆరాధన సమయం అవుతాం, నువ్వు వెళ్తే వెళ్ళు, నేను మాత్రం లేటుగానే వస్తా ఆఖరి ప్రార్థనకి. ఆజ్ఞలను ధిక్కరించే ఎదురాడే స్వభావం కలిగిన వారికి ఇట్లాంటి చిన్న కూడా కష్టమైపోతూ ఉంటాయి. దేవుడు అన్నాడు వెనకకు తిరిగి చూడదు. ఐ థింక్ ఇట్స్ అ వెరీ సింపుల్ కమాండ్. చాలా చిన్న కష్టమైనది ఏం కాదండి, చాలా సులువైనదే. ఆలస్యం చేశారు, బలవంతంగా బయటకి కొనిపోబడ్డారు. దేవుడు వెనక్కి తిరిగి చూడొద్దు అనగానే ఉండలేకపోయిందండి. ఏం చేయలేకపోయింది? కొద్దిసేపు ఉండుంటే బాగుండే, ఎందుకంటే వీళ్ళు సోయర్కి వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే అక్కడి నుంచి బూడిద పైకి వస్తుందంట. అప్పుడు దాకా కూడా ఆగలేకపోయింది, చూసేయాలంతే. ఏంటంట? అర్జెంటుగా. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదా? వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో ఇప్పుడు అర్జెంటుగా వినేయాలి. ఇప్పుడు వాళ్ళ కిటికీ దగ్గర కన్నా వెళ్ళి, వాళ్ళ కోడల కన్నా ఫోన్ చేసి, ఎవరో ఏదో ఒక విధంగా ఈవిడికి ఏంటంటే ఉబలాట అన్నమాట, కడుపు ఉబ్బరం, ఇంకా అవ్వదు, తెలుసుకోవాలి. వాట్ ఎవర్ ఈజ్ నాట్ కన్సర్న్ టు, నీకు వద్దు అన్నది దేవుడు, దాని జోలికి నువ్వు ఎందుకు వెళ్తావమ్మా?
నీకు అది హానికరం అన్నప్పుడు ఎందుకు, వై డూ యూ వాంట్ గో దేర్? అది చూడొద్దు అంటే ఎందుకు చూస్తున్నావు? పలానా సీరియల్ చూడొద్దు, పలానా సీరియలే కాదు, ఏ సీరియల్ అవసరంలా మనకి జీవితాన్ని కట్టుకోవడానికి. నాకు పేర్లు కూడా తెలియదండి, ఈ మధ్య ఏ ప్రసంగాల్లో కూడా నేను ఆ పేర్లు కూడా వినలేదు ఎవరి దగ్గర కూడా. ఐ డోంట్ ఈవెన్ నో. ఆ సీరియల్ ఏమవుతుందో అండి, చూడాలి చూడాలి చూడాలి, ఆ రోజు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ టైం అవ్వగానే అన్ని పనులు పక్కన పెట్టి వెళ్ళిపోయి కూర్చుంటారు, వినేయాలి చూసేయాలి. లోతు భార్యలో ఒక రకమైన ఉబలాటం, చూడాలి ఏం జరుగుతుందా అని వెనకకు తిరిగి చూసి, ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభము. కొద్దిసేపు ఆగలేకపోయిందండి. తొందరపాటు నిర్ణయం, క్షణికావేశం. ఆవేశం కాదంటారా? ఆవేశం లేని స్త్రీలు ఎవరైనా ఉన్నారా? ఆలోచన లేని స్త్రీలు ఉంటారు, ఆవేశం ఉన్న స్త్రీలు కూడా వస్తుంది ఆవేశం కదా. సమ్టైమ్స్ యూ వాంట్ టు డూ సంథింగ్, ఒక ఫోర్స్తో ఏదైనా చేయాలనిపిస్తుంది, కట్టలు తెంచుకొని వచ్చేస్తుంది. ఏంటది? ఆవేశం. ఏదో పలకాలని, ఏదో చేయాలని, ఏదో చూడాలని. అప్పుడు నువ్వు ఆత్మ స్వాధీనానికి అప్పగించుకుంటే, పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనానికి అప్పగించుకుంటే, ఆ ఆవేశం అంతా దేవుడు కూల్ డౌన్ చేసేస్తాడండి. అంతే, ఆగిపోతావు. వెనకకి చూడాలని చాలా అనిపిస్తూ ఉంది. షీ కుడ్ నాట్ స్టాప్ హర్ సెల్ఫ్. తనను తను ఆపుకోలేకపోయింది, నియంత్రించుకోలేకపోయింది. ప్రాబబ్లీ చాలా కారణాలు ఉండొచ్చు దానికి. మా ఇల్లు ఏమైపోతుందో, నా బీరువా ఏమైపోతుందో, నా బట్టలు ఏమైపోతున్నాయో, నా బంగారం ఏమైపోతుందో ఏమో. విడిచిపెట్టి వచ్చిన దాని మీద ఉన్న మమకారం అయిండొచ్చు, అక్కడున్న స్నేహితులు, అక్కడ తను విడిచి వచ్చిన పరిస్థితులు, అవన్నీ ఏమైపోతున్నాయి అనే ఆసక్తి అయిండొచ్చు. బట్ షీ టర్న్ బ్యాక్. వస్తువులను ప్రేమించి వెనక్కి తిరిగిందండి. ప్రభువును ప్రేమించుంటే వెనక్కి తిరుగుండేదా చెప్పండి? దేవుని ప్రేమించుంటే వెనక్కి తిరుగుండేదా? దేవుడు తిరగద్దన్నాడు, అక్కడిది ఏమైపోతే అది అయిపోయి, నాకు అవసరంలా, నేను ముందుకెళ్తాను అని ముందుకు వెళ్ళేది. దేవుని కంటే, దేవుని మాట కంటే ఎక్కువ వస్తువులు ప్రేమించింది. వెనక ఉండిపోయినాయి చాలా వస్తువులు. ఫ్రిడ్జ్, బీరువా, ఫర్నిచరు, సామాన్లు, బంగారము. షీ లవ్డ్ మెటీరియల్స్ మోర్ దాన్ ద మేకర్. సృష్టికర్త కన్నా ఎక్కువగా వస్తువులను ప్రేమించింది, వస్తువుగా మారిపోయింది. డైనింగ్ టేబుల్ మీద ఉప్పు కనబడగానే మనకి ఎవరు గుర్తు రావాలండి? అమ్మో, ఎందుకో తెలుసా? యేసయ్య అన్నాడు, లూకాసు వార్తలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, లోతు భార్యను జ్ఞాపకము, రిమెంబర్ లాట్స్ వైఫ్. లోతు యొక్క లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనం చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొని. గుర్తుపెట్టుకోండి, ఆమెను మర్చిపోద్దు. ఆమెను మర్చిపోకూడదు అన్నంత గొప్ప స్త్రీ అంటే కాదండి. గుణపాఠం మనందరికీ. కూరలో ఉప్పేసినప్పుడల్లా గుర్తు చేసుకోండి ఎవరిని? లోతు భార్య. ప్రభు, నేనైతే లోతు భార్యలాగా అవ్వద్దయ్యా. వస్తువులను నీకంటే ఎక్కువ నేను ప్రేమించద్దు, దేన్ని నీకంటే ఎక్కువ ప్రేమించద్దు. నువ్వు ముందుకెళ్ళమంటే ముందుకెళ్తా, నువ్వు వెనక్కి తిరగద్దంటే ఎన్నడు వెనకకు. విశ్వాసంలో వెనుతిరిగింది, తన పరుగులో వెనుతిరిగింది, ఆగిపోయింది అంతే. ఇప్పటికీ మనం ఇజ్రాయెల్ దేశం వెళ్తే లోతు భార్యను మనం చూడగలం. షీ స్టాండ్స్ యాజ్ అ పిల్లర్ ఆఫ్ సాల్ట్, రిమైండింగ్ ఆల్ ఆఫ్ అస్. దేవుని మాటను వ్యతిరేకిస్తే పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో దానికి సాదృశ్యంగా నేటికి ఇజ్రాయెల్ దేశంలో లోతు భార్య ఉప్పు స్తంభంగా నిలబడి మనతో మాట్లాడుతూనే ఉంటుంది. అందుకే యేసయ్య అన్నాడు, లోతు భార్యని జ్ఞాపకము. ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు లోతు, అతని కుమార్తెలు ఇద్దరు వచ్చేసారు. లోతు కుమార్తెల యొక్క చరిత్ర కూడా చాలా భయంకరమైన చరిత్ర. చాలా అక్రమంగా జీవించారు, అక్రమ సంతానాన్ని వారు కన్నారు. అంటే అర్థం ఏంటంటే, ఆమె భక్తిని కాపాడుకోలే, ఆమె బిడ్డలను కూడా భక్తిలో నడిపించలేకపోయింది. మనకు లేకపోతే భక్తి మన బిడ్డలకు రాదండి. మోకాళ్ళ జీవితం మనకు లేకపోతే మన పిల్లలు ఎక్కడ చూసి నేర్చుకుంటారు చెప్పండి?
నువ్వు మోకరించి ప్రార్థిస్తే నీ బిడ్డలు కూడా నిన్ను చూసి నేర్చుకుంటారు మోకాళ్ళ ప్రార్థన అనుభవం. కోపం వచ్చినప్పుడు నియంత్రించుకుంటూ నువ్వు సహనం కలిగి నిన్ను చూసి నేర్చుకుంటారు నీ బిడ్డలు. నీ అడుగు జాడల్లో నడుస్తారు. నీ భర్తను గౌరవించటము నువ్వు చెయ్యి నీ జీవితంలో. నీ బిడ్డలు కూడా రేపు పొద్దునే ఇంటికి వెళ్తారు. ఆ కాపురాల్లో కూడా వారి కుటుంబాల్లో కూడా వారు మాదిరికరంగా బ్రతుకుతారు. మనకు లేని భక్తి, మనకు లేని విశ్వాసము, మనకు లేని యోగ్యమైన ప్రవర్తన మన బిడ్డలకు ఎన్నడూ కూడా రాదు. తల్లులముగా మన బిడ్డల కొరకు మాదిరిని ఉంచవలసిన వారము మనమే. లాట్స్ వైఫ్ ఫెయిల్డ్ యాజ్ అ మదర్. దేవుని బిడ్డగా ఫెయిల్ అయిపోయింది, దేవుని మాటను ధిక్కరించింది, ఒక తల్లిగా కూడా ఫెయిల్ అయిపోయిందండి. ప్రియమైన తల్లులారా, బిడ్డలను కనగానే అందరూ కంగ్రాట్స్ 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 అనగానే ఏదో సాధించేసామని చాలా సంతోషం ఫీల్ అయిపోతాం. 9 నెలలు మోసేసానండి, ఏదో కష్టపడి కనేసానండి, తల్లి అని పిలిపించేసుకుంటానండి, చాలు ఇంక జీవితానికి అనుకోవద్దమ్మా. తల్లి అని పిలిపించుకోవడం కన్నా కూడా నువ్వు ఒక ఆత్మీయమైన తల్లిగా నీ బిడ్డలను దేవుని కొరకు ప్రభావితం చేస్తే, వారిని భక్తి మార్గంలోకి నడిపిస్తే నువ్వు తల్లిగా సక్సెస్ అయినట్టు. కానీ ఊరికే కని వారిని వదిలేస్తే నువ్వు గొప్పగా ఫీల్ అవ్వడానికి అవకాశం లేదు. యువర్ సక్సెస్ as a mother depends on how you train your children in the Lord. దేవునిలో నీ పిల్లల్ని ఎలా పెంచుతావో దాని మీదే ఒక తల్లిగా నువ్వు సఫలమయ్యావా విఫలమయ్యావా అనేది ఆధారపడి ఉంటుంది. 3వ స్త్రీ నేను చూపించిన సందేశాన్ని ముగిస్తాను. దేవుని కొరకు ప్రకాశించలేని 2 స్త్రీలను మనం చూసాం కదా. యోబు బాగా ప్రకాశించాడు, యోబు పక్క నుండి ప్రకాశించలేకపోయింది యోబు భార్య. లోతు ప్రకాశించగలిగాడు, లోతు పక్క నుండి ప్రకాశించలేకపోయింది లోతు భార్య. బట్ హియర్ ఐ హ్యావ్ అ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. నూతన నిబంధన గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాదిరి, దేవుని మహిమపరిచిన, ఘనపరిచిన, దేవుని కొరకు ప్రకాశించిన, దేవుని మహిమ ఆమె మీద ఉదయించిన ఒక స్త్రీని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తల కార్యగ్రంథము 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అపోస్తల కార్యగ్రంథము 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింతునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవలెనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి, క్రొత్తగా వచ్చిన వారు ఇటలీ నుండి కొరింతు అనే ప్రాంతానికి మూవ్ అయినా అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన ఒక కుటుంబం మనకు కనబడుతున్నారు. భార్య భర్తల పేర్లు ఏంటంటే అకుల ప్రిస్కిల్లా. గొప్ప కుటుంబము, మాదిరికరమైన కుటుంబము. వారి ప్రొఫెషన్ ఏంటి, వారి వృత్తి ఏంటంటే డేరాలు కుట్టేవారు. దే వర్ టెంట్ మేకర్స్ బై ప్రొఫెషన్. డేరాలు కుట్టే వృత్తిలో పనిలో ఉన్న ఈ జంట, వీరిని గురించి ఒక 7 ప్రాముఖ్యమైన అంశాలు త్వరగా చెప్తాను. మీకు సమయం ఉంటే, మీకు అవకాశం ఉంటే రాసుకోండి, లేదంటే కనీసం హృదయం అనే పలకల మీద అయినా రాసుకోండి. ఈసారి మళ్ళీ వస్తానో లేదో తెలియదు మీ మధ్యలోకి, బట్ వస్తే మళ్ళీ అడుగుతాను ఏం చెప్పానా అని. ఇప్పుడు అడిగాను కదా, లాస్ట్ టైం 6 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఏ మెసేజ్ చెప్పానని. నెక్స్ట్ టైం వస్తే నేను ఒకవేళ దేవుని చిత్తమై మళ్ళీ అడుగుతా. కాబట్టి జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. అకుల ప్రిస్కిల్లా జీవితం నుండి మరి 7 ప్రాముఖ్యమైన అంశాలు. మొట్టమొదటిగా ఏంటంటే, ఈ జంటను గురించి దేవుని వాక్యంలో ప్రస్తావించబడిన దాదాపు ప్రతి చోట వీరిద్దరి పేర్లు కలిపే వ్రాయబడతాయి. అకుల ప్రిస్కిల్లా అకుల. ఒకరి పేరు ముందు ఒకరి పేరు తర్వాత, ఏదేమైనప్పటికీ 2 పేర్లు కలిపే కనబడతాయి. అంటే ఏంటంటే వారు ఏక మనస్సును కలిగి ఉన్నారు, ఏక మనస్సుతో కలిసి పనిచేశారు. దే హ్యాడ్ వన్నెస్ ఇన్ సర్వింగ్ ద లార్డ్. దేవుని సేవించుటలో ఏక మనస్సును కలిగి. పెళ్ళైన కొత్తలో కొంతమందికి ఏక మనసు ఉంటుంది, కానీ పెళ్ళి అయిన కొన్ని సంవత్సరాలకి భార్య అటు ఉంటే భర్త అటు ఉంటాడు. మీ భార్య గారు ఎక్కడండి, ఏమోనండి నాకేం తెలిసి, వెళ్ళి చూసుకోండి. ఒకరి గురించి ఒకరికి అసలు పట్టింపే ఉండదు, ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. అవునా కాదండి? ఒకటే రూఫ్ కింద ఉంటారు కానీ మాటలు సరిగ్గా ఉండవు అస్సలు. 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవ్వచ్చు అని చెప్తున్నారు, కానీ కొన్ని ఇళ్ళల్లో ఎట్లా ఉంటుందంటే కొంచెం ఇంకేదన్నా అలా అయితే ప్రపంచ యుద్ధం అక్కడ నుండి స్టార్ట్ అయిపోయేలా ఉంటుంది పరిస్థితి. అస్సలు పడదు, ఏక మనస్సు ఉండదు. భర్త రైట్ అంటే భార్య లెఫ్ట్ అంటది, భర్త నార్త్ అంటే భార్య అంటది సౌత్. మీరు అన్నారు కాబట్టి అది మాత్రం చేయను, ఇంకేమన్నా చేస్తాను.
మీరు చెప్పింది మంచిదైనా చెడ్డది నాకు అనవసరం, భర్త మాట మాత్రం వినను అని కొంతమంది భర్తతో మరి ఏకీభవించలేని, ఏక మనసు లేని కుటుంబాలు చాలా కనబడతా ఉన్నాయి. అలాంటి కుటుంబాల్లో దీవెన ఉండదండి. ఐక్యత లేని కుటుంబాలలో ఆశీర్వాదము ఉండదు. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. సమాధానం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. సమాధానం, ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ దీవెన ఉంటుంది. నమ్మిన వారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వీరిద్దరు కూడా ఏక మనస్సు కలిగిన జంటగా కనబడుతూ ఉన్నారు. ఇంకో మాట కూడా చెప్తాను. నీవు నీ భర్త ఏక మనస్సుతో ప్రభువులో సాగితే, యూ, యువర్ స్పౌస్ అండ్ గాడ్, యు మేక్ అ గ్రేట్ టీమ్. నువ్వు నీ భర్త ప్రభువు కలిస్తే ప్రపంచాన్ని అంతా జయించేయచ్చు. అర్థమవుతుందా? అందుకని అపవాదికి తెలుసు, మీరిద్దరు ఏక మనసు కలిగి ఉంటే నీ కుటుంబం దీవెన పొందుతుందని, నీ కుటుంబం ద్వారా అనేక మంది దీవెన పొందుతారని. అందుకనే అపవాది ఏక మనసు రానివాడు, ఎప్పుడు కలహాలు పెట్టాలని చూస్తూ ఉంటాడు. మా వివాహం అయ్యి ఇప్పటికీ ఈ అక్టోబర్కి 12 సంవత్సరాలు అవుతాయి. దేవుని మహాకృపను బట్టి చెప్తున్నాను, దైవజనులు నేను గొడవ పడి ఒక్కరోజు కూడా మాట్లాడుకోని రోజు అంటూ ఒక్కడి కూడా లేదండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అబ్బో అని వింతగా చూస్తున్నారు కొంతమంది. మాకు కొన్ని వారాలు ఉంటాయండి. నేను అలిగానంటే మా ఆయన్ని మామూలుగా సతాయించనండి, వంట చేయనండి, పలకనండి, ఉలకనండి కదండి. కొంతమందికి అసమాధానం వచ్చిందంటే అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతారు సర్దుకోనండి కదండి. భర్తతో వండి పెట్టరు. అదొక టార్చర్ అనమాట. ఏంటది కదా, సైలెంట్ టార్చర్ ఇస్తుంటారు కొంతమంది మాటలతో. మా కుటుంబ జీవితంలో దేవుని మహిమార్థమై చెప్తున్నాను, ఇద్దరము కలిసి దేవుని సేవలో కొనసాగుతున్నప్పుడు సేవను దేవుడు ఎంతో ఆశీర్వదించి అభివృద్ధి పరిచి విస్తృతపరచాడు. కారణం ఏంటంటే, భార్య భర్త ప్రభువు కలిస్తే గొప్ప టీము. ప్రభు కొరకు నువ్వు ప్రపంచాన్ని జయించవచ్చు. అకుల ప్రిస్కిల్లాలో మనకు కనబడే మొట్టమొదటి లక్షణం ఏంటంటే వారి మధ్యలో ఉన్న ఏక మనసు. రెండవదిగా మనం చూసినట్లయితే రోమా పత్రిక 16వ అధ్యాయము 3వ వచనంలో అపోస్తలుడైన పౌలు తనకు సేవలో సహకరించిన దేవుని బిడ్డలందరి పేర్లు చెప్తూ 3వ వచనం, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకు అకులకు నా వందనములు. గొప్ప దైవజనుడు, గొప్ప దేవుని సేవకుడు అపోస్తలుడైన పౌలు, దేవుని చేతిలో బహుబలంగా వాడబడిన దైవజనుడు. ఈ దైవజనునితో చేతులు కలిపి పనిచేశారంట, జత పనివారైపోయారంట. సేవకుడు ఎంత గొప్ప అభిషేకాన్ని కలిగిన దేవుని సేవకుడైనా ఆయనతో కలిసి పనిచేసే జత పనివారు కావాలండి. మనం చూసినట్లయితే ఇశ్రాయేలు యొక్క చరిత్రలో ఇశ్రాయేలీలకు అమాలేకీలకు యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే చేతులు ఎత్తినంతసేపు ఇశ్రాయేలీలు జయం పొందారు. చేతులు దించేగానే ఇశ్రాయేలు ఓడిపోయారు. అప్పుడు ఒక ప్రక్క అహరోను, మరొక ప్రక్క హూరు వెళ్ళి మోషే యొక్క చేతులు ఎత్తి పట్టారండి. యుద్ధమంతా అయిపోయి ఇశ్రాయేలీలు పరిపూర్ణమైన జయము పొందే వరకు వారు జత పనివారుగా నిలబడి మోషే యొక్క చేతులు పైకి. దైవజనుడైన అపోస్తలుడైన పౌలు గొప్ప సేవ చేశాడు. కానీ ఆ సేవలో సహకారులు కావాలి కదా. సేవకుడు ఒక్కడే చేయగలడా? సేవకునికి సహకరించేవారు, పరిచర్య చేసేవారు, పరిచర్యలో జత పనివారుగా ఆ భారాన్ని పంచుకొని ముందుకు వెళ్ళేవారు కావాలి. అట్టి జత పనివారుగా ఎవరున్నారంటే అకుల ప్రిస్కిల్లా ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డ, ప్రేమైన సహోదరి, నీవు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘంలో నీ దైవజనురాలితో లేదంటే నీ స్త్రీల కమిటీతో కలిసి నువ్వు కూడా దేవుని పనిలో జత పనివారిగా ముందుకు సాగాలని ఇష్టపడుతున్నావా? సేవకు సహకరించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఒకవేళ అలా నువ్వు ఉంటే యు ఆర్ ట్రూలీ బ్లెస్డ్. ఒకవేళ నువ్వు లేకపోతే ఇప్పటి నుండైనా ప్రయాసపడు, ఇప్పటి నుంచైనా ప్రయత్నం చేయి. ట్రై టు బీ అ కోవర్కర్. దేవుని పనిలో దైవ సేవకునితో సేవకురాలితో పరిచర్యలో జత పనివారుగా ఉండి ముందుకు వెళ్ళడం గొప్ప దేవుని ఆశీర్వాదం. మూడవదిగా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు వీరి గురించి ఇస్తున్న సాక్ష్యము రోమా పత్రిక 16వ అధ్యాయంలో 4వ వచనం, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను. వీరికి గొప్ప తెగింపు ఉంది. ఏంటా తెగింపు అంటే, దైవజనుని కొరకు మేము ప్రాణాలన్నా పెట్టేస్తాం, ఏమన్నా చేస్తాం. ప్రాణాలన్నా పెట్టడం అంటే ఏంటండి? ఏమైనా వీ విల్ డూ ఎనీథింగ్ ఫర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఈయన దేవుని పని చేస్తున్న దైవ సేవకుడు, ఈయన కోసం మా ప్రాణాలన్నా
దేవుని సేవ అంటే ఎంత ఆశ చూడండి. దేవుని సేవకుడు అంటే ఎంత ప్రేమ. ఒక్కసారి ఈ రోజుల్లో దేవుని సేవకులు అంటే చాలా లైట్ అయిపోయారండి. దేవుని సేవకులు అంటే వారి మీద రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. ఆదివారం మందిరానికి వస్తారు, వాక్యం వినరు. సేవకులు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా బట్టలు వేసుకున్నారు, వాళ్ళు ఎలా నిలబడ్డారు, ఏం చెప్పారు, ఇంటికి వెళ్ళగానే మార్కులు వేస్తూ ఉంటారు. ఇవాళ ప్రసంగానికి 100కి 80 మార్కులు. నిన్ను ఎవరైనా ఇన్విజిలేటర్గా పెట్టారా, ఎగ్జామినర్గా పెట్టారా ప్రసంగానికి? నువ్వు మార్కులు వేస్తే నీకు ఉపయోగం ఉండదు, నేర్చుకొని బాగుపడితే ఉపయోగం. సేవకుల మీద విమర్శలు వేయడం ఈ రోజుల్లో ట్రెండ్ అయిపోయిందండి, ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళిట్లా వీళ్ళట్లా. నిన్నెవరు పెట్టారు తీర్పరిగా? వీరు అకుల ప్రిస్కిల్ల దేవుని సేవకుని కొరకు తమ ప్రాణాన్ని పెట్టడానికి కూడా దే రిస్క్ దేర్ లైఫ్ ఫర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. 4వదిగా మనం చూసినట్లయితే 16వ అధ్యాయం ఇదే 4వ వచనంలో 2వ భాగంలో చూసినట్లయితే, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు, వారి ఇంట్లో సంఘం ఉందంట. మన ఇంట్లో సంఘం ఉందనుకోండి, ఇది 1st సెంచరీలో 1వ శతాబ్దపు పరిస్థితి. అప్పుడు సంఘాలంటే ఇలాంటి దేవాలయాలు, కట్టడాలు లేవండి. అప్పుడున్న సంఘాలన్నీ గృహాలలో గ్యాదర్ అయ్యే సంఘాలు. దే వర్ గ్యాదరింగ్ ఇన్ హౌసెస్, హోమ్ చర్చెస్ అంటారు. గృహాలలో ఆరాధించుకునేవారు. ఇప్పుడు ఒకరు వారి గృహాన్ని ఆరాధన కొరకు ఇవ్వాలంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆరాధనకు అందరూ వస్తారంటే సోఫాలు, మంచాలు అన్నీ ఏం చేయాలండి, జరిపేసి వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేసి, అందరు వచ్చారంటే మట్టి, ఇసుకు అన్నీ పట్టుకొని వస్తారు చెప్పులతో. మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఏం చేయాలండి, క్లీనింగ్. మళ్ళీ వచ్చిన వారికి ఈరోజులాగా మరి ఈరోజు ఫుల్ డే రిట్రీటా, అందరికీ భోజన ఏర్పాట్లు ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఉన్నాయండి? ఉన్నాయి. ఓకే. సో ఇంటిలో సంఘం అంటే దూరం నుండి వచ్చిన వాళ్ళందరికీ ఏం చేయాలండి, మళ్ళీ భోజన వసతి. సో ఇంట్లో సంఘాన్ని కలిగి ఉండడం అంటే ఇట్ వాస్ నాట్ ఈజీ, చిన్న విషయం కాదు అది. వచ్చిన వారందరికీ ఆతిథ్యము చేయడం. ఇంటికి వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు, గోడల మీద వెళ్ళి గీతలు గీస్తూ ఉంటారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. అర్థమవుతుందా? ఇంటికి వచ్చిన వాళ్ళందరూ సంఘం అంటే మన బాత్రూమ్ వాడుకుంటారు, వెళ్ళేటప్పుడు బాత్రూమ్ ఎట్లా ఉంటుందో తెలియదు. మళ్ళీ అందరు వెళ్ళాక ఏం చేయాలండి? స్త్రీలుగా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాం, మనకు ఉండే పరిస్థితులు. అకుల ప్రిస్కిల్ల తమ ఇంటిలో సంఘము నడిపించారంటే, దేవుని ప్రజల కొరకు తమ ఇంటి తలుపులు తెరిచారంటే, దేవుని కొరకు ఎంత దూరం వెళ్ళడానికన్నా సంసిద్ధత కలిగిన అద్భుతమైన ఆత్మీయ జంట. నేను అంటాను, అకుల కంటే కూడా ప్రిస్కిల్ల త్యాగం గొప్పదండి. ఎందుకంటే ఇళ్ళంతా శుభ్రము చేసుకోవడం, వచ్చిన వారందరికి ఆతిథ్యం చేయడంలో బహుశా పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. బట్ షీ హ్యాడ్ అ బిగ్ హార్ట్. ఆమెకు దేవుడు గొప్ప హృదయాన్ని అనుగ్రహించాడు. 5వదిగా మనం చూసినట్లయితే అపోస్తల కార్యము 18వ అధ్యాయము 24వ వచనం. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును, లేఖనముల యందు ప్రవీణుడు అయి ఉండెను. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాటలాడ ఆరంభించెను. ప్రిస్కిల్ల అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరచు. అపోల్లో అనే ఒక యవనస్తుడు వచ్చాడు వీరి ప్రాంతానికి. దేవుని గురించి అతను ప్రకటిస్తూ ఉన్నాడు, కానీ ఇంకా దేవుని గురించిన పూర్తి అవగాహన ఆయనకు లేదు. సో అకుల ప్రిస్కిల్ల ఏం చేశారంటే, ఈ అపోల్లో అనే వ్యక్తిని తమ ఇంటికి తీసుకువెళ్ళి అతన్ని తర్బీదు చేశారు. ఎందుకంటే వీళ్ళు ముందే పౌలు భక్తుని ద్వారా తర్బీదు పొందారు. మనం వాక్యం నేర్చుకోకుండా మనం ఎవరికి నేర్పించలేం. మనం దేవుల్లో ఎదగకుండా వేరే వాళ్ళు ఎదగడానికి మనము సహాయపడలేం. అవునా కాదండి? ముందు మనం స్థిరంగా ఉంటే, మనం బలంగా ఉంటే ఇతరులను మనము బలపరచగలం. అకుల ప్రిస్కిల్ల దైవజనుడైన పౌలుతో సహవాసం చేయడం ద్వారా, దైవజనుడైన పౌలుతో తర్కించడం ద్వారా, అనేక విషయాలు ఆయన నుండి నేర్చుకోవడం ద్వారా వీరు ఆత్మీయంగా బలపడ్డారు. దే గ్రూ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. అపోల్లో అనే యమనస్సుని వారి ఇంటికి తీసుకువెళ్ళి ప్రభువులో వారు తర్బీదు చేశారు. 6వ అంశం దగ్గరకు వస్తున్నాను. అకుల ప్రిస్కిల్లకు పిల్లలు ఉన్నారా? బైబిల్లో అయితే వారికి పిల్లలు ఉన్నారా లేరా అనేది వ్రాయబడాల. సరే, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు అనుకుందాం. పిల్లలు ఉంటే పిల్లలు వారి సేవకు ఆటంకం కాకుండా చూసుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నాకు ఇందాక సిస్టర్ చెప్పారు, 6 నెలల మీ పసిబిడ్డను మీరు ఇక్కడ తీసుకొని వచ్చారండి, ఇక్కడ స్త్రీలు రిట్రీట్ చెప్పాక పాపను తీసుకొని వెళ్ళారు. నిజమే, నాకు చెప్పాక జ్ఞాపకం చేసుకుంటే మెమరీ వచ్చింది. పిల్లలు ఎప్పుడు దేవుని సేవకు ఆటంకము కాదు, కాకూడదు కూడా. పిల్లలు సేవకు ఆటంకం అయ్యారంటే పిల్లల్ని మనం విగ్రహం చేసినట్టే. అర్థమవుతుందండి? దేవుడిచ్చిన పిల్లలు బహుమానము, స్వాస్థ్యము. ఆయన కొరకు పెంచాలి తప్ప మన దేవునిలో ఎదగకుండా, దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవునిలో వాడబడకుండా నా పిల్లలు నాకు అడ్డమండి అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ యెహోషువ భక్తుడు అన్నాడు కదా, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించను. అందరం కలిసి సేవిస్తాం, అందరం కలిసి దేవుని పనిలో వాడబడతాం. గడిచిన జూన్ మాసంలో దాదాపు 3 వారాలు మేము భారతదేశంలో లేము. తక్కువ రోజులు అయితే పిల్లల్ని ఇండియాలో వదిలిపెట్టి వెళ్తాం. అన్ని రోజులు 3 ఆడపిల్లలు మేము వదిలిపెట్టి వెళ్ళలేము ఎవరి చేతుల్లో. వారిని కూడా తీసుకొని వెళ్ళిపోయామండి. 2 రోజులకు 3 రోజులకి మేము ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్కి మారాలా. టైమింగ్స్ డిఫరెంట్. ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్కి అమెరికాలో ప్రయాణం చేస్తూ ఉంటే 2 గంటలు 3 గంటలు తేడా ఉంటుంది. ఒక్కొక్కసారి వారికి సరిగ్గా నిద్ర ఉండదు, ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు, ఒక్కొక్కసారి పిల్లలు చూసుకోండి నాకు ఇబ్బంది అవుతూ ఉండేది. అయినా పర్వాలేదు, సేవలో మేము ముందుకే వెళ్ళాలి. మాతో పాటు ప్రయాసైన మా బిడ్డలు కూడా మాతో పాటే, అంతే. ఐగుప్తులో నుండి బయటకు వెళ్ళడానికి వారిని అనుమతించమని మోషే వెళ్ళి ఫరోని అడుగుతాడు. ఫరో ఏమంటాడు తెలుసా, మీ భార్యలను పిల్లలను వదిలిపెట్టి మీ దేవుడిని ఆరాధించుకొని మళ్ళీ రండి అంటాడు. అప్పుడు మోషే ఒక మాట అంటాడు, ఒక్క డెక్కైనను విడవబడ. అందరం కలిసే వెళ్తాం మా దేవుని ఆరాధించడానికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి అందరం కలిసి వెళ్తాం తప్ప మేము విడిచిపెట్టి మాత్రం వెళ్ళము. నీ బిడ్డలు కూడా నీతో పాటు కలిసి దేవుని మందిరానికి రావాలి. నీ బిడ్డలు కూడా రక్షణ పొంది నీతో కలిసి దేవుని ఆరాధించాలి, దేవునిలో సాగాలి. అదే ఆశీర్వాదం. అకులకు ప్రిస్కిల్లకు పిల్లలు ఒకవేళ ఉండుంటే పిల్లలు మాత్రం వారికి దేవుని సేవలో ఆటంకముగా ఉండనివ్వలేదు. ఒకవేళ లేరు అనుకుందాం, ఇఫ్ దే హ్యాడ్ నో చిల్డ్రన్. చరిత్ర గ్రంథాల్లో మరి బైబిల్ గ్రంథాల్లో అయితే వారి బిడ్డలను గురించిన ప్రస్తావన లేదు. సో ఒకవేళ వారికి లేకపోయింటే మాకు దేవుడు పిల్లల్నే ఇవ్వలేదు కాబట్టి మేము దేవుడి సేవ చేయమని దేవుడి మీద అలగల. అర్థమవుతుందండి? కొంతమంది ఎట్లా ఉంటారంటే, మాకు దేవుడు ఇవ్వలేదు కాబట్టి, మాకు దేవుడు పలానా కార్యం చేయలేదు కాబట్టి మేము దేవుడి కోసం ఏమీ చేయము, మేము ముందుకి వెళ్ళము. దే డిడ్ నాట్ లెట్ ద సాడ్నెస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ చిల్డ్రన్ స్టాప్ దెమ్ ఫ్రమ్ సర్వింగ్ ద లార్డ్. ఒకవేళ వారికి లేకపోయింటే, మాకు దేవుడు ఇవ్వలేదు కాబట్టి, మమ్మల్ని దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు కాబట్టి, దేవునికి మా మీద ప్రేమ లేదు కాబట్టి మేము కూడా దేవుడిని ప్రేమించం అనే స్థితిలో వారు మిగిలిపోలా. దేవుడు పిల్లల్ని ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆయన ఎప్పటికి ఇచ్చినా కూడా మేము మాత్రం ఆయన పనిలో ముందుకి సాగుతామని వారి పిల్లల కన్నా ఎక్కువగా వారు దేవుని ప్రేమించిన జంటగా అకుల ప్రిస్కిల మనకు కనబడుతుంది. ఆఖరుగా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. అకుల ప్రిస్కిల అని 2 పేర్లు కలిపి ఒక 6 సార్లు మనకు కనబడుతుందండి లేఖన భాగాల్లో. ఒక 6 సార్లు మనకు కనబడితే ఆ 6 సార్లలో 3 సార్లు ప్రిస్కిల్లా పేరు అకుల పేరు కంటే ముందు కనబడుతుంది. ఏంటది? మిస్టర్ అండ్ మిస్సెస్ అంటాం కదా, అవునా కాదు? ముందు భర్త పేరు చెప్పి తర్వాత భార్య పేరు చెప్తారు ఎవరైనా సరే. విలువ కూడా ఆ సమాజంలో ఇచ్చే విలువ కానీ, స్థానం కానీ, గౌరవం కానీ అట్లనే ఉంటుంది. కానీ దేవుని వాక్యంలో అకుల ప్రిస్కిల్ల యొక్క 2 పేర్లు ప్రస్తావించబడిన చోట్లలో సగముకు పైగా ప్రిస్కిల్ల పేరు ముందెందుకు వ్రాయబడిందంటే, ప్రాబబ్లీ ఆమె దేవునిలో తన భర్త కంటే ఇంకా ఎక్కువ చురుకుగా ఉందన్నమాట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. తను బలంగా ఉంది, తన దేవుని కొరకు ముందుకు బురకలు వేసింది, దేవుని కొరకు ముందుకు సాగింది, తన భర్తతో కలిసి దేవుని పరిచర్యలో గొప్ప సేవ చేసిన మొదటి శతాబ్దంలోని ఒక మాదిరికరమైన జంటగా అకుల ప్రిస్కిల్ల మనకు కనబడుతున్నారు. ఆమె దేవుని మహిమపరిచింది. దేవుని మహిమ కొరకు ఆమె కాదు, ఆమె భర్త ఇద్దరు కలిసి దేవుని కొరకు వాడబడ్డారు. ఉదయకాల సమయంలో సందేశాన్ని ముగిస్తున్నాను. దేవుని కొరకు ప్రకాశించలేని 2 స్త్రీలను మనం చూసాం. అయితే దేవుని కొరకు బహుగా ప్రకాశించిన ఒక స్త్రీని దేవుడు మన కళ్ళ ఎదుట ఉంచాడు. ప్రియమైన సహోదరి,
దేవుడు నీకు జీవితం ఇచ్చింది, దేవుడు నిన్ను రక్షించింది, దేవుడు నిన్ను సంఘంలో చేర్చింది. ఎందుకంటే నువ్వు ఆయన కొరకు ప్రకాశిస్తావని, నువ్వు ఆయన కొరకు వెలుగుతావని, నువ్వు అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదిస్తావని. అంతేగాని నువ్వే విశ్వాసం లేకుండా నువ్వే వెనకకు జారిపోయి నీ కుటుంబాన్ని కూడా నువ్వు బలహీనపరచాలని ఎన్నడూ దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము కాదు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టునని ఎందుకు రాయబడిందండి? ఒక స్త్రీ ఇంట్లో బలంగా ఉంటే, ఒక స్త్రీ ఇంట్లో ప్రార్థనా పరురాలిగా ఉంటే, ఒక స్త్రీ ఇంట్లో దైవభక్తి కలిగినదిగా ఉంటే, ఆమె 31వ అధ్యాయము సామెతల గ్రంథంలో వ్రాయబడిన స్త్రీ వలె తన ఇల్లంతటినీ దేవుని కొరకు వెలిగించే స్త్రీగా, తన ఇల్లంతటినీ దేవుని కొరకు సిద్ధపరిచే స్త్రీగా